బీజేపీలో కొంతమంది తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని, ఆ పార్టీలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే రాజీనామా చేశానంటూ గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, అందుకే పార్టీకి రాజీనామా ఇచ్చానన్న రాజాసింగ్ కొన్నిసార్లు తనను ఢిల్లీకి పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ స్టేట్ కమిటీలో 10 నుండి 12 మందికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పదవులు ఇచ్చారు. జిల్లాలో ఉండే కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని నేను ప్రతిపాదించాను. బీజేపీ రాష్ట్ర కమిటీ రామచంద్రరావు వేశారా లేక కిషన్ రెడ్డి వేశారా? బీజేపీ రాష్ట్ర కమిటీతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా అంటూ రాజాసింగ్ వరుసగా ప్రశ్నలు వేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, పార్టీని సర్వనాశనం చేసేందుకే కమిటీ వేసినట్టు కార్యకర్తలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్ర కమిటీపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు సంతృప్తిగా లేరు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని దెబ్బతీస్తున్నారు. రామచంద్రరావు మంచి మనిషి కానీ రబ్బర్ స్టాంప్ అని రాజాసింగ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నా గోషామల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఎట్లాంటి కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. మూడోసారి కూడా గోషామల్ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి. గతం కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాను. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే. బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు. గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను.